అందరి ఆత్మబంధువు, మన స్ఫూర్తిదాత, మన అందరికీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారు మన సమావేశానికి విచ్చేసి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళేది ఉందని చెప్పేసి మనం చెప్పినందుకు వచ్చి మనకు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిండు. మీరు అందరూ కూడా ఎవరు కుర్చీలలో వాళ్ళు కూర్చోండి దయచేసి. చాలా మనం తీర్మానాలు చేసేది ఉంది. మన సమస్యలు పరిష్కరించాలంటే 1 గంట ఉండండి ఖాళీ. ఆ తర్వాత సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలో చూస్తామో. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు మన అందరి ఆరాధ్య దైవం మన ఆర్ కృష్ణన్న గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కుటుంబ గౌరవం పెరుగుతుందని చెప్పి గుర్తు చేస్తూ, విద్య ద్వారానే మన కులాలు డెవలప్ అవుతాయి, గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతారు, కాంట్రాక్టులు తీసుకుంటారు. అన్ని రకాలుగా సామిళ్ళులన్నీ వేరులు దొరకపోతున్నారు. ఈ మార్వాడీలన్నీ కూడా పెట్టి సామిళ్ళు మన పొట్ట కొడుతున్నారు. ఆ విషయంలో కూడా అడవి అధికారులు మరే కుటుంబాలకు దెబ్బతీస్తున్నారు. అడుగునా మీకు ఎక్కడన్నా అట్లాంటి ఇబ్బందులు అయితే నాకు చెప్పండి. తప్పనిసరి అడవి అధికారులు 2-3 కేసులు వచ్చినాయి. వాళ్ళని గట్టి వార్నింగ్ ఇచ్చి కేసులు తీసేపించిన. మనకు కూడా ఎక్కడన్నా వస్తే నా దృష్టికి తీసుకురండి. ఆఫీసర్లను, అటవీ శాఖ అధికారులను, ఇతర అధికారులను కూడా బెదిరించి మీకు చేస్తాం. ఈ కరెంటు సప్లై లోపల కూడా పూర్తి సబ్సిడీ మీరు 50% అడుగుతున్నారు. అదే 100% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడదాం. అది అయ్యే పని పెద్ద సమస్య కాదు. నాయ బ్రాహ్మణులకు ఇచ్చారు, రజకులకు ఇచ్చారు, ఇంకా అనేక కులాలకు కూడా కొట్లాడితేనే ఇచ్చారు. మీకు కూడా 100% సబ్సిడీ ఇవ్వాలని కొట్లాడదాం. ఇంకేమేమి డిమాండ్ ఉన్నాయో టైం లేదు, డీటెయిల్గా కూడా మాట్లాడగలుగుతుంది. మళ్ళీ ఒకసారి తప్పనిసరి మీరు అందరు ప్రభుత్వం చర్చలు జరిపితే నేను వస్తానని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. గౌడ్ గారు, రవీంద్రచారి గారు, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీరందరూ వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి మేము ముందుండాలి, మేము తలపెట్టిన కార్యాలని నెరవేరాలన్న ఒక సంకల్పంతో ఉదయాన్నే లేచి 3 రోజులుగా దీని మీద టైం కేటాయించుకొని మీరందరూ కూడా ఏకమై ఇంత దూరం వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం. ఎవరైనా ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినాం. మీకు ఎవరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఎవరికైనా సరే మన బాధను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఇంత ఓపెన్గా ధర్నా చౌక్ మనందరం ధర్నా చేసుకుంటున్నాం. నేను కూడా ప్రభుత్వం తరఫున ఈరోజు ముందుకు వచ్చిన కృష్ణమాచారి గారు మరియు గణేశన్న గారు వీళ్ళందరూ కూడా మార్చి 23 తారీఖు నాడు మేము సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని మనకున్న సమస్యలన్నిటి మీద కూడా ఆ రోజు కూలంకుషంగా చర్చ జరగడం జరిగింది. కొన్ని అంశాలు పరిణామంలో ఉన్నాయి. ముందుగా కార్పొరేషన్ విషయమే మేము చాలా ముందుగా తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా ఊర్లలో గుజరాతీ దోపిడీకి బలవుతున్న మీ అందరికి ఇబ్బంది జరుగుతుంది. 100% నేను మీ ఒక్కరే కాదు, గుజరాత్ నుంచి వస్తున్న బడా భాసాముల నుంచి అందరు ఇబ్బందులు పడుతున్నాం. మిఠాయి షోపాన్ కాడ నుంచి ఎక్కడ పోయినా సరే ఊర్లలో దాకా కిరాణా జనరల్ స్టోర్లు వచ్చినాయి. వాళ్ళకి ఎవరం లేము, తాత సౌకర్యాలు లేరు, మీరు చేసుకునే వడ్ల పని లేదు, జ్యువెలరీ షాపులు లేవు, చిన్న ముక్కు పుడకలు కుట్టియాలన్నా కూడా మీ దగ్గర రాకుండా పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు వాళ్ళే ఉన్నారు ఆ వృత్తి కూడా దూరం చేసే పరిస్థితి జరుగుతుంది మనందరికి కూడా. మేము కూడా ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళం. నాగలంటే తెలుసు, కర్ర అంటే తెలుసు, ఎట్లా తయారు చేసిరో తెలుసు, ఏ విధంగా నేను మా తాత పోయి ఆడ కూర్చుంటుంటేమో తయారు చేసినప్పుడు చూసుకుంటుంటేమో తెలుసు. చిన్న బండి చక్రాలతో బండి తయారు చేస్తుర్రి, అవి కూడా చూసిన రోజులు మా అందరివి. మా తాత ఎంబడి పోతుంటే కూర్చుంటుంటే మేము కూడా. ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఇవన్నిటి కూడా మీరందరూ అంటే జై కమ్మరి, జై వడ్రంగి, జై కమ్మరి, జై వడ్రంగి. మా బోధనలో అయితే జై కమ్మరి, జై వడ్రంగి అంటామన్నా. దాని తర్వాత జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. నా పేరు వడ్ల సతీష్ చారి, బోధన నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. అయితే మా భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మా ఒక్క సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. కానీ మా దగ్గర మేము చేసుకున్నటువంటి
పెద్ద నిర్ణయం అనేది ఇప్పుడు చెప్దామనేసి అనుకుంటున్నా. మా దగ్గర ఎవరన్నా యూపీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్ నుంచి వచ్చి తక్కువ రేట్లకు పని చేస్తే దాని పరిణామం ఎట్లుంటుంది అని చెప్పేసి గతంలో గర్జన తీసి దానికి సమాధానం చెప్పినాం. మొన్ననే కూడా ఒకతను పాంచాల్ సాయినాథ్ గారి పని పట్టుకున్నందుకు తక్కువ రేటుకి పట్టుకున్నందుకు 25,000 రూపాయల దండుకేసి పైసలు వసూలు చేసాం ఒక రాజస్థాన్ వాడి దగ్గర అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మాకు ఒక పెద్ద మనిషి, అతను ఆరోగ్యం మంచి లేక రాలేకపోయిండు. అతను రాసి ఇచ్చినటువంటి ఒక చిన్న 2 లైన్స్ అన్న నాతో పాటు మీరు అందరు కూడా వాడాలి. అది ఈ యొక్క అడుక్క దినందుకు వచ్చినటువంటి రాజస్థాన్, బీహార్ల గుండెల దాకా పోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం. నా కోరిక కాదు, మంచం పైన ఉన్నటువంటి ఒక వడ్రంగి ఒక కోరిక అది. కాబట్టి మీరు అందరు కూడా వాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా, విశ్వకర్మలకు నీవు పాలో నీవా. పాడాలి అన్న. మీరు అందరు వచ్చింది నా కోసం కాదు, రేపో మాపో చనిపోయేటువంటి వ్యక్తి. అతను ఎప్పటి నుంచో పాడుదాం అనుకున్నాడంటే అతను నాకు ఇచ్చి పంపించిండు. నా కోసం కాదు, నా బోధన కోసం కాదు, మన ఒక్క జాతి కోసం ఈ యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ పైన రాసిండు. కాబట్టి ప్రతి ఒక్కరు పాడాలి. అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా, విశ్వకర్మలకు నీవు పాలో నీవా. కిటికీలు దర్వాజాలు చెయ్యరాదు, కిటికీలు దర్వాజాలు చెయ్యరాదు, మీకు నాసీరా కంపనలు మీరు చేస్తున్నారు. అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా, విశ్వకర్మలకు నీవు పాలో నీవా. యూపీ, రాజస్థాన్ నుండి మీరు వచ్చినారు, మా కడుపు మీద మీరు కొడుతున్నారు. యూపీ, రాజస్థాన్ నుండి వచ్చినారు, మా కడుపు మీద మీరు కొడుతున్నారు. అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా, విశ్వకర్మలకు నీవు పాలో నీవా. మా అయ్యకు మీరు పుట్టినారా, మీ అక్కని మా ఇంటికి ఇచ్చినారా. మా అయ్యకు మీరు పుట్టినారా, మీ అక్కను మా ఇంటికి ఇచ్చినారా. సరే, సమయం లేనందున మరొక మీటింగ్ లో కంపల్సరీ వస్తాం అన్న. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మా బోధన నియోజకవర్గం పూర్తిగా మీకు మద్దతు తెలుపుతుంది. రఫ్తార్ టీం అనేది మా దగ్గర ఉంది. దేనికైనా, గొడవకైనా సరే, ముట్టడికైనా సరే, సభకైనా సరే, దేనికైనా సరే బోధన నియోజకవర్గం మీ దగ్గరకు వస్తుంది. 200 కిలోమీటర్ల నుండి ఈ మీటింగ్ ఆత్మహత్య ఒక్కడికి లేదు. ఎక్కడ విశ్వకర్మ మొత్తం కుటుంబానికి ఏ తేజ బంగారానికి అది సానబెడుతుందో ఆ తేజాభి మింగి చనిపోయినటువంటి కుటుంబాలు కోకొలలో ఉన్నాయి. కానీ అంత కుటుంబాలు చనిపోతూ వాళ్ళు పెట్టిన ఉత్తరాలు సమాజం చదువుకున్నది, కన్నీళ్ళు పెట్టింది. కానీ ఆ విశ్వకర్మల జీవితాల్లో వెలుగు నింపడానికి, విశ్వకర్మల ఆ ఆత్మహత్యలు ఆపడానికి మాత్రం ప్రభుత్వాలకు పెద్దగా చేతులు రాలే. అందువల్ల ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ బాధ ఒడిబంది అసలు నిత్యం ఉంటుంది. నేను 20 సంవత్సరాలుగా 20 ఏళ్ళుగా బాగా అవినాభావ సంబంధంతో ఉన్నవాడిని. దొంగలు పడనంటే ఎట్లా మా కంసాలను వేధిస్తారు. కమ్మరి కొలిమిలో తుమ్మలి మనిషను పెద్ద బాడిష ముద్దుబోను అనేటువంటిది ఇవాళ పెద్ద బాడిసల జాగలో, కమ్మరి కొలిమిల జాగలో మేము కూడా ఇంత యంత్రాలను పెట్టుకొని మారిన పరిస్థితి తగ్గట్టుగా జీవనం కొనసాగిస్తామని చెప్పి గ్రామాలలో ఉపాధి లేకపోతే పట్టణాలకు వలస వచ్చి ఇవాళ నేను మొన్న ఆశ్చర్యపోయిన మా గణేష్ సార్ చెప్తే, ఎక్కడ ఉంటారు మన వాళ్ళు బాలాజీ నగర్లో ఉన్నారు. బాలాజీ నగర్లో కన్నగడ్డ అన్నం పెట్టకపోతే కనిపించిన అమ్మ నన్ను అక్కడిని వదిలిపెట్టి కన్న బిడ్డలు ఎదురు వచ్చి మనం ఉండే అడ్డా బాలాజీ నగర్, జవహర్ నగర్. అది పేదల అడ్డ కాబట్టి, ఆ మురికి దగ్గరికి ఎవరు రాడు కాబట్టి, అక్కడ ఏ సౌకర్యాలు లేవు కాబట్టి, ఒక తరానికి తరమే త్యాగం చేసి అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇవాళ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు విశ్వకర్మలు 5,000 పైచలు కూడా చెప్పినాడు. ఆశ్చర్యపడలేదు. మా అడ్డాలు ఎక్కడా? మా అడ్డా బాలాజీ నగర్, మా అడ్డా అడ్డగుట్ట. ఎక్కడ మురికి కాలువలు ఉంటాయో, ఎక్కడ మా వాళ్ళు 50,000కో 1,00,000 రూపాయలకో గజం భూమి కొనుక్కోవాలని జాగా ఒక గుడిసె వేసుకొని, ఒక రేకుల షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తూ
ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే బ్రహ్మాండంగా. అసలు మీకు చాలామంది తెలియదు, ఇవాళ ఏ హరితారం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో హెలికాప్టర్లో పోతే ఆదిలాబాద్ ఎంత గొప్ప అడవులు ఈ రోడ్లకే కనబడతాయి, అడవంత చిక్కగా లోపల ఏముండదు. నేను చాలాసార్లు చూసినాం, అరే ఇంత ఇది మొత్తం అడవంటారు, దట్టమైన అడవంటారు, అసలు ఎక్కడ కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయిన తర్వాత అంతా పట్టిదే ఉంటుంది. ఎవడో వాళ్ళను కాపాడాల్సి, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం మా మిషన్లను కంట్రోల్ చేసుకొని మా ఉపాధి దెబ్బకొడితే ఏమొస్తుంది? ఇవాళ నిజంగానే మొత్తం ఆగిందా? కొంతమందికి మిషన్లకు పర్మిషన్లు ఇచ్చి మా విశ్వకర్మల మిషన్లు మాత్రమే ఎందుకు మీరు బ్యాన్ చేస్తున్నట్టు అనేది మా వాళ్ళ ప్రశ్న. మేము దొంగ వ్యాపారం చేస్తున్నాం కాదు, కర్ర వ్యాపారం చేస్తున్నాం, అంతకంటే కూడా కాదు. మా దగ్గరికి ఏమైనా తీసుకొని వస్తే గరీబులకు ఒక కిటికీ చేసేటోళ్ళము, ఒక నాగలి, ఇప్పటికీ నాగలి లేకపోతే నాగలి అమరించడం మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాం తప్ప మేము పెద్ద ఎత్తున వ్యాపారం చేసేటోళ్ళం కాదు. మేము రెక్కాడి సగం డొక్కని మేము మమ్మల్ని బ్యాన్ చేస్తే మా బతుకులే బ్యాన్ అయిపోతాయి. ఇలా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనిషి చుట్టూ, మనిషి జీవితం చుట్టూ తిరగాలి తప్ప, ఆలోచనలు నిర్ణయాలు దాని చుట్టూ తిరగాలి తప్ప వాడు ఎక్కడ పోతే నాకేంది. అధికారాన్ని కట్టబెట్టింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి. రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేసింది. రాజ్యాంగం ఏం చెప్పింది? సమస్త సంపదలు సమస్త ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి అని చెప్పిండు అంబేద్కర్. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు అంబేద్కర్. కానీ ఒకనాడు మహారాజులకే గొప్ప గొప్ప భవనాలు కట్టించినట్టు మా విశ్వకర్మ ఇవాళ ఏమైపోయిందో మా విశ్వకర్మ చివరికి బతుకు మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సమాజానికి సిగ్గుచేటు ఇది, సమాజానికి సిగ్గుచేటు. ఇంత పెద్ద సంపద ఉన్న ఈ వ్యవస్థలో ఆల్టర్నేటివ్గా ఎట్లా బతుకుతారో చెప్పే పరిస్థితి లేకపోతే ఎవరి దిక్కు అని చెప్పి అడుగుతారు. నువ్వు ఆడుకోకపోతుంది, అమ్మ పెట్టదు, అడక తిననీయదు, నువ్వు పెట్టావు, మేము బతకనివ్వనంటే ఎటుపోవాలి? ఇవాళ వారు చెప్తున్నారు, ఆనాడు జావడేకర్ గారు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన కానీ తెలంగాణ మాత్రం అమలు చేయలేదు. ఏం కర్మ, బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి మూల పురుషుడు సిద్ధాంతకర్త జయశంకర్ సార్నుగడ్డ కన్న జాతిది. తొలి అమరుడు మొట్టమొదటిసారిగా పెట్రోల్ చల్లుకొని ఆవుతైన బిడ్డ, తెలంగాణ జాతిని లేపిన బిడ్డ శ్రీకాంతాచారి, వెంకటాచారి. ఇక్కడ వాళ్ళ త్యాగాల మీద, వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ మేధా సంపత్తి మీద, వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే గా జాతికి ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు కళ్ళలో మట్టి కొట్టినావంటే నీ ఆలోచన ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేసుకో. అందువల్ల మన ఉసురు తగిలింది అనిపిస్తుంది. మన ఉసురు తగిలింది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కూర్చొని నువ్వు ఏ నిర్ణయం చేయొచ్చు, పనులను అరెస్ట్ చేస్తాడు వాడు. నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో, రాజా పైన ఉన్నటువంటి రాజు ఆదేశాలు ఇవ్వగానే చట్టాన్ని మర్చిపోయి, శిష్టాన్ని మర్చిపోయి కేసులు పెట్టినా, సామిలను మూసేసినా, నా కంసాలను తీసుకుపోయి జైల్లో పెట్టినా తాత్కాలికంగా నీకు మద్దతు ప్రభుత్వం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ప్రజాస్వామ్య మద్దతు ఉండదనే విషయం మర్చిపోవద్దు. అందుకే అధికారులు చాలా చెప్తున్నాయి, అధికారం ద్వారా మీరు జీ హుజూర్ అని చెప్పి బానిసలాగా పనిచేయకండి, చట్టాన్ని లోబడి పనిచేయమని చెప్తున్నాం. చట్టాన్ని లోబడి ఇది మూసేసి రాపం, ఇది కొల్లగొట్టి రాపం, గది కాదు చేయాల్సింది. నేను చాలా చూస్తున్నాను ఈ మధ్య మల్కాగిరికి వచ్చిన తర్వాత వీళ్ళ కన్నంత మీద పడ్డాయంటే రాజకీయ నాయకుల కన్ను గరీబుల మీద పడ్డది. ఏంది వీళ్ళు చేసేది? ఒక 10 ఇళ్ళు కూడగొడతారు, వాళ్ళు భయప్రాంతాలు గురి చేస్తారు, ఇక వసూలు మొదలు పెడతారు. వాళ్ళు అక్కడ వాళ్ళు పంచుకుంటారు.